నార్మల్గా మనం న్యూస్లోనూ పల్లెటూరులో ఉండేవాళ్ళు రియల్గాను చూస్తూ ఉంటాం కదా. ఒక రైతు తన కష్టపడి పండించిన పంటను మొత్తము సరైన రేట్ లేక కాలువలో పడేయటం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటది. అయ్యో పాపం పాపం అని ఇలా అనుకుంటూ ఉంటాం. బట్ ఒక రైతు దగ్గర ఏమైనా కొనాలి అనుకుంటే ఎందుకో తెలియదు కానీ తెగ బేరాలు ఆడేస్తూ ఉంటారు కొందరు. అందరూ కాదు, కొంతమంది. అసలు వాళ్ళు దానిని పండించడానికి ఎంత కష్టపడతారో మన సబ్స్క్రైబర్ శివశంకర్ గారు తన తండ్రి ఆ నష్టాన్ని భరించలేక ఎలా దూరం అయ్యారో మనతో షేర్ చేసుకున్నారు. హాయ్ సిస్టర్, నేను ప్రెసెంట్ అయితే బీటెక్ చదువుతున్నాను. మా ఫాదర్ ఏమో ఒక రైతు, మా మదర్ గెదని చూసుకుంటూ ఉంటది. మాది ఒక చిన్న విలేజ్. ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్సిడెంట్ నా 10th క్లాస్ లో జరిగింది. మాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. అది కూడా మా పెద్దనాన్న, బాబాయ్, మా నాన్న అందరి మీద ఉంది. అది సపరేట్ అయితే చేసుకోలేదు ఇప్పటి వరకు. అందుకని ఒక సైడ్ మా నాన్న తీసుకొని టమోటా పంట వేశారు. ఆల్రెడీ దీనికి ముందు కొన్ని పంటలు వేశాము. మాకు లాభం అయితే పెద్దగా రాలేదు, అలానే నష్టం కూడా రాలేదు. బట్ ఆ పంటలు వేయడానికి తీసుకున్న అప్పులు మాత్రం అలానే ఉన్నాయి.